హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి విత్ గానా. ఈరోజు వీడియోలో అయితే బ్రింగ్ రాజ్ హెయిర్ ఆయిల్ గురించి ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నానండి. ఈ ఆయిల్ అనేది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఆకు యూజ్ చేయడం వల్ల హెయిర్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ ఆకుని తెలుగులో గుంటగరగరాకు అంటారు. ఈ ఆకు విలేజెస్లో పొలం గట్ల మీద ఎక్కువ కనిపిస్తుంటుందండి. సో ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా, ఇదే అనమాట గుంటగరగరాకు. దీనికి వచ్చేసి ఇలాగా వైట్ ఫ్లవర్ కూడా ఉంటుంది. దీన్ని ఇలా పట్టుకుని నలిపితే చేతి మీద బ్లాక్ కలర్లో కనిపిస్తుందండి. సో మనం ఇలా ఐడెంటిఫై చేయొచ్చు దీన్ని. ఇప్పుడు ఈ ఆకుని శుభ్రం చేసుకుని దీన్ని ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వేపాకుని కూడా శుభ్రం చేసుకుని ఇది ఒక 50 గ్రామ్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ కరివేపాకు, దీని ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గోరింటాకు అండి, ఇది కూడా నీట్గా శుభ్రం చేసుకుని ఇది ఒక 50 గ్రామ్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వులు ఆకులు, ఇవి కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ మెంతులు ఒక స్పూన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకున్నానండి, ఇది గానుగా ఇచ్చిన నూనె. నెక్స్ట్ ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకుని మందార పువ్వులు, ఆకులు, నెక్స్ట్ గోరింటాకు, కరివేపాకు, వేపాకు, నెక్స్ట్ గుంటగరగరాకు ఇవన్నీ యాడ్ చేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలాగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక క్లాత్ తీసుకుని అందులో ఈ పల్ప్ అంతా వేసుకుని మంచిగా స్క్వీజ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలా స్క్వీజ్ చేసుకోవడం వల్ల దానిలో ఉన్న జ్యూస్ అంతా ఇలా మనకి సపరేట్ అయిపోతుంది. ఇలాగా స్క్వీజ్ చేసుకుని మనం జ్యూస్ అనేది ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో మనం తీసుకున్నాం కదండి ఒక కప్ ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులో మెంతులు ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇలాగా ఒక స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని నెక్స్ట్ మనం తీసి పెట్టుకున్నాం కదండి జ్యూస్, ఈ జ్యూస్ని ఒక కప్పు యాడ్ చేసుకోవాలి. ఇదంతా మనం ఆయిల్ హీట్ అవ్వకుండానే ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి, లేకపోతే స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక కప్పు కొబ్బరి నూనెకి ఒక కప్పు జ్యూస్, రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటున్నాను. ఇక్కడ అలా వేసుకుని బాగా మరిగించుకోవాలండి. దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 1 అవర్ పాటైనా బాగా మరిగించుకోవాలి. అప్పుడే ఆ జ్యూస్ అనేది ఆయిల్లో కలిసి ఆయిల్ అనేది మంచిగా మనకి రెడీ అవుతుంది. సో ఇలాగా బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకోవడం వల్ల ఇది ఒక 6 మంత్స్ వరకు అయినా నిల్వ ఉంటుంది. సో ఇలా మరిగించుకున్నాక చూడండి, ఆ జ్యూస్ అనేది ఆయిల్లో కలిసిపోయి ఆయిల్ కలర్ అనేది చేంజ్ అయింది. సో ఇదనమాట. దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకుని గ్లాస్ జార్లోకి స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇది హెడేక్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ మనకి చలవ కూడా చేస్తుంది ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల. హెయిర్ అనేది చాలా బాగుంటుంది. ఇదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.